ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ ఫ్యామిలీ బాగుందా? మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతుంది. మమ్మలను మీ సహోదరులుగా భావించి మీ సమస్యలు ఏమైనా ఉంటే మమ్మలను మీ సహోదరులుగా భావించి మీ సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే మాకు తెలియపరచండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. నాతో పాటు మంచి ప్రార్థన యోధులు ఉన్నారు, వారు కూడా తెలియపరిచి మీ కొరకు ప్రార్థన చేయటం అనేది జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎటువంటి శోధనలో ఇరుకులో ఇబ్బందులు ఉన్నా దేవుడు ఆ ఇరుకుల ఇబ్బందులన్నింటినీ దేవుడు తప్పించబోతున్నాడు. ముఖ్యంగా ఒక మాట నా హృదయంలో మారుమవుతా ఉంది. నీ శత్రు, అపవాదైన శత్రు ఏదైతే మీ నుండి దోచుకుని పోయాడో, శత్రువు లాక్కుని పోయారో అవన్నిటిని దేవుడు 7 రెట్లుగా మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఆత్మీయంగా, భూ సంబంధంగా, పరసంబంధంగా నష్టపోయినవన్నీ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. త్వరలో దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని చూడబోతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యోహాను సువార్త 11:40. దేవుడు బిడ్డలారా, దేవుని ప్రేమించాలి, యేసు పరిశుద్ధాత్మను ప్రేమించాలి అని ఆరాటం ఉంటే, దేవుని ప్రేమించాలని ఆసక్తి ఉంటే అయితే ఈ వాక్యం మీ కొరకే. ఈరోజు మీరు నిజంగా దేవుని ప్రేమించేవారైతే దేవుని బిడ్డలారా, మీరు అనేక రెట్లు వర్తిల్లబోతున్నారు. ఇప్పుడు దాకా కేవలం విత్తనం వేసుకోవటమే సరిపోయింది. ఇంకా మీదట విత్తనం ఒక ఫలితాన్ని మీరు చూడబోతున్నారు. విత్తనం వేయడానికి ఒక కాలం ఉందండి. అదే సమయంలో ఫలించడానికి, ఆ విత్తనం ఫలించడానికి కూడా ఒక మంచి కాలం ఉంది, సమయం ఉంది. ఆ సమయమే ఇప్పుడు వచ్చింది. దేవుడు మనం ఉన్నతంగా దీవించబోతున్నాడు. అయితే చాలామందికి దేవుని ప్రేమించడం వల్ల కలిగే ఆశీర్వాదాల గురించి కొద్దిగా గొప్ప తెలుసు, కానీ దేవుని ఎలాగ ప్రేమించాలో మాత్రం చాలామంది క్రైస్తవ సమాజానికి తెలియకుండా మరి ఈ విషయంలో మరి గుడ్డి వాళ్ళుగా ఉండటం మనం చూడటం జరుగుతుంది. దేవుని ప్రేమించడం ఎలా తెలుసా? నేను మొన్న ఇదే మార్నింగ్ మన్నా అనే కార్యక్రమంలో దేవుని ప్రేమించేవారు చెడుతనాన్ని అసహించకపోతే అది సాధ్యపడదు, దేవుని ప్రేమించడం అనేది సాధ్యపడదని నేను క్లియర్ కట్గా మాట్లాడడం జరిగింది. కీర్తన 97:10 నుండి మాట్లాడడం జరిగింది. ఏమంటే చెడుతనాన్ని అసహించడం ఒకటేనా దేవుని ప్రేమించేవారు? ఆ దేవుని ప్రేమించేవారు గుర్తు ఆ చెడుతనాన్ని అసహించుకుంటే మరి దేవుని ప్రేమించినట్టు అవుతాయా అని అడిగే వాళ్ళు ఉన్నారు. లేదు, ఇంకా కొన్ని మాటలు మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. నువ్వు కనుక నిజంగా దేవుని ప్రేమించేవారైతే నీ కలిగే ఆశీర్వాదాలు కోకొలదిగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, దాంట్లో మొదటిగా ఏంటంటే దేవుని ప్రేమించే వారికి సంవత్సరం సమకూడి మేలు కొరకే జరుగుతుంది. రోమాపత్రిక 8:28. దేవుని ప్రేమించే వారికి కలిగే ఆశీర్వాదం ఏంటంటే నీకు అన్ని మేలే జరుగుతాయి. ఒకవేళ కీడు అనేది ఎవడైనా తలపెట్టి ఉంటే ఆ కీడును కూడా దేవుడు ఆశీర్వాదకరంగా చేయగలుగుతాడు. బైబిల్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే నిర్గమకాండ 15:24-26 దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలు ప్రజలు తవ్విన బావిని ఏం చేశారంటే వాళ్ళ చేతుల నష్టపరుచుకున్నారు. మరి నీళ్ళంతా చేదైపోయింది. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఒక కొమ్మను నరికివేయమన్నాడు. ఎప్పుడైతే కొమ్మ నరికివేస్తారో వెంటనే ఆ చేదు తొలగిపోయి తీపితనం వచ్చేసింది వాటర్లో. అదే మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇది సిలువను చూపిస్తుంది. సిలువ చూడటానికి భయంగా ఉంటుంది, నేను మోయగలుగుతానా అని అనిపిస్తే, కానీ యేసును ప్రేమించితే మాత్రం ఖచ్చితంగా సమస్తం సమకూడి మేలు కొరకే జరుగుతాయి. అంటే మీ జీవితంలో నష్టం అనేది మీ లెక్కల్లోనికి రానే రాదు, మీ యొక్క కౌంటింగ్లోనికి రానే రాదు. తర్వాత దేవుని ప్రేమించే వారికి రెండవ ఆశీర్వాదం ఏంటంటే వారిని దేవుడు సంపూర్ణంగా విడిపిస్తాడని కీర్తన 91:14-15 రాయబడి ఉంది. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను అంటున్నాడు. మూడవదిగా నువ్వు కనుక దేవుని ప్రేమిస్తే బైబిల్లో రాయబడి ఉంది, శోధన సగించేవాడు ధన్యుడు. యాకోబు పత్రిక 1:5 రాయబడి ఉంది. నువ్వు దేవుని ప్రేమించేవాడైతే
నీకు జీవ కిరీటం ఇవ్వబడితే అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో 12వ వచనంలో రాయబడి ఉంది. అవును, వాగ్దానం చేయబడిన జీవ కిరీటాన్ని పొందుకుంటారన్న. ఈరోజు వాగ్దాన నెరవేర్పు కూడా దేవుని ప్రేమించే వారికి సులువుగా జరిగిపోతాయి. మూడవదిగా మనం చూస్తే, నువ్వు దేవుని నిజంగా ప్రేమించేవాడైతే బైబిల్ చెప్తుంది, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13 నుండి 15. ద్వితీయోపదేశకాండం 11:13లో దేవుని ప్రేమించడానికి పరిశుద్ధకరం ఇచ్చే సలహా ఏంటంటే, నేను నీకు తెలియపరిచిన వాటి అన్నిటికీ సంపూర్ణంగా విధేయత చూపిస్తే నువ్వు నన్ను ప్రేమించిన వాడు అవుతావని ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు నా మాట వింటున్నారు కదా, మీరు నిజంగా దేవుని ప్రేమిస్తున్నారా లేదా అని ఆత్మ పరిశోధన చేసుకోండి. దేవుని ప్రేమించలేని వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. ఆయన తలపెట్టిన ఏ ఒక్క కార్యం కలిసి రాదు, శాపం వెంటాడుతూ ఉంటాయి. కనుక ఈరోజు మీరు దేవుని ప్రేమించడానికి మూడవది మార్గం ఏంటంటే, దేవునికి లోబడాలి. ప్రేమించేవాడే లోబడగలుగుతాడండి. ప్రేమించలేనివాడు, దేవుడు లేనివాడు, లేకపోతే దేవుడు తక్కువ అంచనా వేసుకున్నవాడు ఎంత మాత్రము దేవుని మయపరచలేరు. దేవుని ప్రేమిస్తే కనుక ఖచ్చితంగా నువ్వు నీ కలిగి ఉన్న వాటిని అనేక మంది సేవకులకు లేని వరకు ఒక పంచిపెట్టే ఆయుధముగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. చివరిగా, మీరు దేవుని ప్రేమించే మనస్తత్వం కలిగి ఉంటే ఖచ్చితంగా ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నువ్వు కనుక నాకు లోబడితే, నా ఆజ్ఞకు లోబడితే, అప్పుడు నేను ఏం చేస్తానంటే నీకు సర్వ సంపద నీకు ఇచ్చి వర్షాన్ని కుమరిస్తాను. కడవరి తొలకని వానను మీరు త్వరలో చూస్తారు. మేలు జరుగుతాయి, అద్భుతం జరుగుతాయి. ఈరోజు దేవుని ప్రేమించుటకు త్వరపడండి. ఎంత ఎక్కువ దేవుని ప్రేమిస్తామో అంతందుకు మనం దీవించబడతాం. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాం. అయ్యో పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రతి బిడ్డలు ఆశీర్వదించి దీవించమని అడుగుతున్నాను. శాపాన్ని కొట్టివేయండి ప్రభా. రోగాలు దెయ్యాలని పారదోలినట్టు చేయని ప్రభా. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించి మీరే ముట్టుమని తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు ఈ మాట దీవించుగాక.